తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మంది స్థితిగతులు, జీవన పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. అందులో ముఖ్యంగా ఎంతో అట్టడుగున ఉన్నటువంటి ఎరుకుల సమాజం దాదాపు ఇటు మైదాన ప్రాంతానికి, ఇటు ఏజెన్సీ ప్రాంతానికి దూరమై ఒక విచిత్రమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి ఒక జాతి ఉంది అంటే అది ఎరుకుల జాతి అని చెప్పొచ్చు. దానికి సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ కార్పొరేషన్ కమిటీ అయితే ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. అందులో ప్రముఖంగా బుడ్డా సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆయన పేరు వినిపిస్తూ ఉంది. అనేక మంది పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఎరుకుల కార్పొరేషన్ ఎందుకు అవసరం, వారి యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ చైర్మన్ అయితే వారికి ఎటువంటి అండదండలు అందిస్తారు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సత్యనారాయణ గారు, అసలు ఏకలవ్య కార్పొరేషన్ అనేది కొత్తగా ఏర్పడింది. ఆ చైర్మన్ పోస్ట్ కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. మీరు కూడా అందులో ప్రముఖంగా వినిపిస్తూ ఉంది, మీ పేరు కూడా. అసలు ఏంటి ఏకలవ్య కార్పొరేషన్? ఏదైతే ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలో ఉన్నటువంటి ఎరకల సామాజిక వర్గాన్ని ఆనాడు ఇందిరాగాంధీ గారి 1976లో ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. మరి ఈనాడు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారులకు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏనాడైతే చేవెలలో జరిగినటువంటి ఎస్సీ డిక్లరేషన్ సభలో కూడా ఆనాడు ఖర్గే గారు సమక్షంలో మరి ఎస్టీ కార్పొరేషన్ ఎస్టీలలో ఉన్నటువంటి ఎరకల సామాజిక వర్గం, లంబాడ సామాజిక వర్గం, ఆదివాసీ సామాజిక వర్గం, ఈ 3 సామాజిక వర్గాలకు కూడా సౌలభ్యంగా వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపడాలంటే ఈ యొక్క 3 కార్పొరేషన్లు ఖచ్చితంగా అవసరం ఉన్న ఒక ఉద్దేశంతో మరి ఆనాడు చేవెల్లో జరిగినటువంటి సభలో ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కార్పొరేషన్లో కూడా ఒక్కొక్క కార్పొరేషన్కి 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తూ మరి తీర్మానం చేయడం జరిగింది. మరి అందుకే ఈరోజు నేను ఈ యొక్క కార్పొరేషన్ కావాలనుకోవడం ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా గత 20 సంవత్సరాల నుంచి మరి వివిధ హోదాల్లో పనిచేస్తూ మరి ఈరోజు నేను ఒక కార్పొరేషన్ కావాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు మీ హోదా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ? నేను ప్రస్తుతానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా ఉంటూ అదే మన్సూరాబాద్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాను గత 2 పర్యాయాలుగా. ఓకే, ఇప్పుడు మీ ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల మీ సామాజిక వర్గానికి అసలు లాభం ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో ఎరకల సామాజిక వర్గం దాదాపు 6 లక్షల జనాభా సుమారుగా ఉంటుంది తెలంగాణలో. ఈ సామాజిక వర్గానికి అభివృద్ధి కావాలంటే ఇప్పుడు ఇవాళ రాజకీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా అన్ని రంగాలలో ఇవాళ వెనుకబడి ఉన్నాం. గత ప్రభుత్వాలు చూసినట్టయితే ఈ సామాజిక వర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఈనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ఎరకల సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి మరి విధేయతగా ఉంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. కార్పొరేషన్ వల్ల మీ సామాజిక వర్గానికి లాభం ఎటువంటి లాభం ఉంటుంది? మా సామాజిక వర్గం వివిధ గ్రామాలలో చూసినట్టయితే ఇటు మైదాన ప్రాంతంలో లేకుండా, అటు ఏదైతే అడవి ప్రాంతంలో ఉండకుండా, ఇక ఎక్కడ చూసినా కానీ ఇక వీళ్ళ బతుకుదెరువు అనేది లేకుండా పోయింది. ఒకప్పుడు గత 100 సంవత్సరాల నుంచి వీళ్ళ ముఖ్య వృత్తి బుట్టలల్లే కార్యక్రమం ఉండేది. రాను ఏదైతే ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వచ్చిన తర్వాత ఈ యొక్క బుట్టల వ్యాపారం పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ రోజు చూసినట్టయితే వాళ్ళు పూర్తిగా ఎక్కడో హైదరాబాద్లో వచ్చేసి ఏదో ఆటోలు నడుపుకోవడమో, కూరగాయలు అమ్ముకోవడమో, ఆకుకూరలు అమ్ముకోవడమో, ఈ విధంగా హైదరాబాద్ చుట్టూ చూస్తూ ఉన్నాం. అయితే దీనికి మేము ఒకటే అంటా ఉన్నాం, ఈరోజు ఈ సామాజిక వర్గం అభివృద్ధి కావాలంటే చాలా ప్రణాళిక ప్రభుత్వం దగ్గర కూడా ఉంది. ఏ విధంగా చేయాలని కూడా ఒక ఆలోచన ఉంది. ఆలోచన పరంగా ఖచ్చితంగా ఈ కులం అభివృద్ధి చెందుతుంది. అటు రాజకీయంగా కాదు, ఇటు ఆర్థికంగా అయినా కానీ, విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కార్పొరేషన్ మీకే ఎందుకు ఇవ్వాలా అంటే బుడ్డా సత్యనారాయణకి ఎందుకు ఇవ్వాలంటున్నారు? మీకున్నటువంటి అర్హత ఏంది? ఎస్, మంచి క్వశ్చన్. నేను ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
మా ఎరకల సామాజిక వర్గం న్యాయంగా వాళ్ళు పనిచేస్తూ పార్టీ జెండా బట్టి కండువా బట్టి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ మధ్య కాలంలో గాంధీ భవన్కి పిలవడం జరిగింది. 33 జిల్లాల నుంచి కూడా దాదాపు ఎక్స్ ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ హోదాలు ఉన్న చాలామంది వస్తే మరి అక్కడ మీటింగ్ పెట్టుకోవడం, ఆ మీటింగ్లో కూడా చర్చ జరిగింది. చర్చలో కూడా చాలామందిని అడిగితే, అన్నా నువ్వు గత 20 సంవత్సరాల నుంచి కండువా మార్చకుండా పార్టీ జెండా కింద వేయకుండా నువ్వు పార్టీని నమ్ముకొని ఉన్నావు, ఖచ్చితంగా ఇది పోస్ట్ నీకు ఇస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అందరూ కూడా ఏకదాటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ నేను ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లో గత 30 సంవత్సరాలుగా ఉంటా ఉన్నాను. వాస్తవానికి నేను పాలిటెక్నిక్ డిప్లొమా చేశాను. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ కొరకు ట్రై చేస్తున్న కాలంలో అక్కడ మన్సూరాబాద్లో కొంతమంది పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ప్రభుత్వ భూమి ఇప్పించి వాళ్ళందరికీ కూడా నివాసాలు ఇప్పించినటువంటి చరిత్ర ఉంది. అట్లా కాకుండా మళ్ళీ పీజీ కూడా చేయడం జరిగింది అట్లాగే ఓపెన్ యూనివర్సిటీలో. అందుకే నేను విద్యాపరంగా కానీ అటు రాజకీయ పరంగా కానీ అన్ని రంగాలలో ప్రతి ఏదైనా చూసినట్టయితే నేను ఎలిజిబుల్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రభుత్వం దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుండి పనిచేస్తా ఉన్నారు? దాదాపు 20 సంవత్సరాలు దాటింది. 20 సంవత్సరాల నుంచి మున్సిరాబాద్ కేంద్రంగానే పనిచేస్తా ఉన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కేంద్రంగా పనిచేస్తా ఉన్నాను. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏ పిలుపునిచ్చినా ప్రతి కార్యక్రమం కూడా ఏఐసిసి కానీ పిసిసి వాళ్ళు ఇచ్చినా కానీ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం చేస్తాను అంటే ఒక ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేస్తా ఉన్నాం బాగా. ఓకే, మరొకటి ఎరుకల సమాజం అంటే దాదాపు ఎస్టీ అనే గుర్తింపు లేదు ఇక్కడ తెలంగాణలో. ఎస్టీలు అంటే దాదాపు మరో తెగనే లంబాడాలే అనే ఉన్నది, కనీసం ఐడెంటిటీ కూడా లేదు. అటువంటి ఈ సమాజంలో ఈ సామాజిక వర్గానికి గుర్తింపు వస్తుందంటారా? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే క్రియాశీలకంగా మీరు సమాజంలో లేకపోవడం కారణంగా కనిపిస్తుంది. గతంలో రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన తప్పిదం వల్లనే ఈరోజు మా సామాజిక వర్గం పూర్తిగా అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఏదైతే ఇందిరాగాంధీ గారు ఆనాడు ఆలోచించే మాకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సామాజికం గురించి ఆలోచించి ఇలా చైర్మన్ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. అది తేడా గత ప్రభుత్వాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడానే. ఎస్, 100% గత ప్రభుత్వం గుర్తించకపోవడం వల్లనే మా సామాజికం పూర్తిగా అట్టడి స్థాయిలోకి వెళ్ళిందని చెప్పేసి మనం ఒప్పుకోవచ్చు. ఓకే, ఎరుకల చరిత్ర అంటే దాదాపు మానవ జాతి చరిత్రతో సమానంగా ఉంటుంది. ఏ చరిత్ర తిరిగేసినా ఎరుకలకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా వస్తాయి ఈ భారతదేశంలో ఒక మూలవాసిగా. కానీ అటువంటి ఈ సామాజిక వర్గానికి గుర్తింపు రాకపోవడానికి ప్రధాన కారణం అదే అంటారా? యాక్చువల్లీ ఏంటంటే మీ లోపంలో అంటే మీలో చైతన్యం కూడా రాకపోవడం కూడా ఒక కారణం. అంటే మీలాంటి నాయకులు ఆ సమాజాన్ని చైతన్యపరచలేకపోతున్నారు అనేది అభిప్రాయం బలం. ముందుగా ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఈ యొక్క కులాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ జాతులలో ఉన్నటువంటి గోండు, కోయ, చెంచు, పర్దాన్, తోటి, కొల, మందు, నాయక్పోడు, మన్నెవారి, యానాది, ఎరకల ఈ సామాజిక వర్గాలలో చూసినట్టయితే ఇలా లంబాడ సామాజిక వర్గం హైయెస్ట్ జనాభా కలిగి ఉంది. ఏ రాజకీయ నాయకుడు చూసినా ఎవరు చూసినా కానీ ఎస్టీలు అంటే ఒక లంబాడా వాళ్ళని చూస్తున్నారే తప్ప రాజకీయంగా అటు ఆదివాసులను చూస్తున్నారు ఏదైతే ప్రాంతంలో. అయితే మైదాన ప్రాంతంకి వచ్చేసరికి మేము ఎక్కడో ఒక దగ్గర ఉంటే మమ్మల్ని కూడా ఎక్కడో ఒక దగ్గర ఉండట్లేదు. మేము గూడాలుగా లంబాడి తండాలు ఉంటాయి, అట్లా గూడాలుగా ఆదివాసులే ఉంటాయి. ఈ గూడాలుగా మా జనాభా ఉండదు. ఎక్కడ పడితే ఎక్కడైతే ఉపాధి ఉంటుందో అక్కడ పోయి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయ అవకాశాలు చాలా తక్కువ అయిపోయినాయి. అందుకు మేము ఈనాడు ఇప్పటికి కూడా మా సామాజిక వర్గం ఏదైతే ఎరకల సామాజిక వర్గం ఉందో ఇప్పుడిప్పుడే పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అయితే ఈనాడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ సందర్భంగా కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కొద్దిగా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ రంగంలో చూసినట్టయినా మిగతా కులాలనే ముందుకు తీసుకొస్తే తప్ప మరి ఈ మధ్య కాలంలో కూడా మరి ఈ యొక్క ఎరకల సామాజిక వర్గం ఎస్టీలు అయినా కానీ ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, కనీసం ఒక ఎంపీ స్థానాలు లేని పరిస్థితి ఇలా మేము చూస్తూ ఉన్నాం. రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఎక్కడ చూసినా కానీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఒక లంబాడ సామాజిక వర్గంతో మేము పోటీ పడలేము, అక్కడ ఆదివాసీ వాళ్ళతో మేము పోటీ పడలేము.
ఓకే. మా జనాభా పరంగా ఇవాళ ఈ రాష్ట్రంలో చూసినైతే 6 లక్షల జనాభా ఉన్నా కానీ కనీసము ఎక్కడ కూడా గత ప్రభుత్వాలు అవకాశాలు ఇవ్వలేదు. రాబోయే కాలంలో మేము ఒకటే నమ్ముకుంటా ఉన్నాం, మా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క తెలంగాణ ఉన్నటువంటి ఏకలవ్య కార్పొరేషన్ నాలాంటి వ్యక్తికి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా 100% మా సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసే విధంగా నేను ముందుకు ఏం తీసుకెళ్తాను. అభివృద్ధి చేస్తారు మీ సామాజిక వర్గానికి మీకే చైర్మన్ ఇస్తే? మేము ఒక్కటే అనుకుంటున్నాం, ఈ ప్రభుత్వం దగ్గర కూడా పూర్తి నివేదికలు ఉన్నాయి. ఈ కులానికి ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద కూడా పూర్తిగా మీకున్న విజన్ ఏంటి? నాకున్న విజన్ ఒకటే, ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా పూర్తిగా వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి. ఓకే. ఈ రాష్ట్రంలో ఎక్కడైతే హైదరాబాద్ కేంద్రంగా ఒక ఏకలవ్య కార్పొరేషన్ ఏ విధంగా ఇస్తున్నారో ఏకలవ్య హాస్టల్ వసతితో కల్పించి వాళ్ళకి ఎడ్యుకేషన్ కల్పించే విధంగా ప్రత్యేకమైన ఈ హాస్టల్ కల్పించాలని చెప్పేసి అదొకటి ఉంది. అట్లాగే మా దాంట్లో కూడా చదువుకున్న పిల్లలు బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చేసి వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించినట్టయితే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ సామాజిక వర్గం కూడా అందరితో సమానంగా ముందుకెళ్తుందని ఒక ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. అసలు తెలంగాణలో ఎరుకల సమాజానికి సంబంధించినటువంటి జీవన స్థితిగతులు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, రానున్నటువంటి రోజుల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా మారబోతుందని మీరు ఆశిస్తా ఉన్నారు? ప్రస్తుతానికి మనం చెప్పుకోవచ్చు, ఇప్పుడున్నటువంటి స్థితిగతుల్లో కులపరంగా కుల వృత్తులు పూర్తిగా ధ్వంసమైపోయినాయి. ఇక ఆ కులవృత్తి వస్తుందనే నమ్మకాలు లేవు. ఇప్పుడు జనరల్లో ఉన్నటువంటి ఏదైతే మిగతా కులాలతో పాటు పోటీపడి చదువుకొని పోటీపడి ఉద్యోగాలు కానీ రాజకీయ అవకాశాలే కానీ విద్యారంగంలో కానీ ముందుకు పోవాల్సి వస్తుంది తప్ప వీళ్ళకి ప్రత్యేక అవకాశాలు అంటే ఏమి లేవు. అంతేవరకు నడుస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా జనాభా ఎవరిది ఉంది, ఏ కులం జనాభా ఉంటే జనాభా ప్రాతిపదికన వాళ్ళ కుల జనాభా ప్రాతిపదికన డెవలప్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్నారు, వాళ్ళ కులాలకి ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. కానీ ఈ చిన్న కులాలని గుర్తించిన సంఘటనలు ఎక్కడ లేవు. అది కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మా జనాభా నమ్ముతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. స్థితిగతులు చూసుకున్నట్టయితే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇండస్ట్రీస్ చూసినా ఎంప్లాయ్మెంట్ చూసినా అక్కడ ఏ రంగంలో చూసినా కానీ చాలా అట్టడుగు స్థాయిలో మేమున్నాం. దీన్ని మెరుగుపరచుకోవడానికే ఈ కార్పొరేషన్ మాకు అవసరం ఉంది. పూర్తిగా దాదాపు దీనస్థితిలో ఉన్నారు. ఆర్థిక అన్ని రంగాలలో కూడా దీనస్థితిలో ఉన్నారు. వీళ్ళు మెరుగుపరచాలంటే అన్ని రంగాలలో కూడా పూర్తిగా వెనుకబాటు తత్వమే ఉందే తప్ప ముందుకొచ్చే అవకాశాలు లేవు. ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేసే తప్పిదమని కూడా మళ్ళీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ జాతికి సంబంధించినటువంటి వారిని యువకులు కానీ వారు ఏ విధంగా చైతన్యం కావాలి? నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా మా పిల్లలకు ఒకటే నేను సూచన ఇవ్వదలుచుకున్నాను. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు, ముఖ్యంగా మనలో చైతన్యం రావాలి, మనలో పటిష్టత రావాలి. మనం ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని చేసి తీరినప్పుడే మనం ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప మనము వీళ్ళొచ్చి చేస్తారు, ఆ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం వస్తుందని చెప్పి గతంలో అనుకునే వాళ్ళం. సరే ఏదేమైనా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మనం గుర్తించింది కాబట్టి రేపు రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పం అయితే ఉంది. ఆ నమ్మకం అయితే ఖచ్చితంగా నాకు ఉంది. ఓకే. మీకే చైర్మన్ పోస్ట్ ఇస్తే మీ సామాజిక వర్గాన్ని ఎంతవరకు చైతన్యం చేయగలరు, ఏం చేయగలరు? వాళ్ళకి నిరుద్యోగ సమస్య చాలా ప్రధానంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా నేను చైర్మన్ అయితే నేను ఈ 33 జిల్లాల ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడైతే సామాజిక వర్గం ఉన్న దగ్గర వాళ్ళ యొక్క స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దీన్ని ఏ విధంగా చేస్తే వీళ్ళ స్థితిగతులు మారి సమాన స్థాయికి రాగలుగుతారు అనే ఆలోచన మీదనే నేను పూర్తిగా పనిచేస్తా. ఆ విధంగానే అందరినీ కూడా అభివృద్ధి తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఎంతో స్థితిగతుల్లో ఆర్థిక స్థితిగతులు కానీ జీవన స్థితిగతుల్లో కానీ అందరికంటే సమాజంలో ఉన్నటువంటి అందరికంటే అన్ని సామాజిక వర్గాల కంటే అట్టడుగు వర్గాన ఇబ్బంది పడుతున్నటువంటి సామాజిక వర్గం ఎరుకల సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రేవంత్ రెడ్డి కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. అదేవిధంగా ఆ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు తనకిచ్చినట్లయితే ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి స్థితిగతులు మెరుగుపరచడానికి వారి యొక్క జీవన స్థితిని పూర్తిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి
పరిస్థితులను మెరుగుపరచడానికి తన వంతు కృషి